బాబు, నా కోసం మీరు కంగారు పడతారు, అలా వెతుకుతూ ఉంటారు. నేను ఎక్కడున్నానో అసలు నాకే తెలియట్లేదు అని చామంతి ఏడుస్తూ ప్రేమ గుర్తు తెచ్చుకుంటుంటది. ఎలా మీరు కనపడతారు అని చెప్పి అసలు మీరు ఎలా వస్తారని చామంతి అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ అలాగే కావేరి వెళ్తూ ఒక పాత పడిపోయిన ఇల్లు దగ్గర ప్రేమ్ డౌట్ వచ్చి ఆగుతూ ఉంటాడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఏ ఇల్లు ఇలా పాత పడిపోయింది ఏంటి కావేరి అని ప్రేమ్ అడగానే, అది పాత పడిన ఇల్లులేండి, ఆయన పాములు అని తిరుగుతుంటే అక్కడ ఎవరు ఉండరులే అని చెప్పి కావేరి అంటూ ఉంటది. కానీ ప్రేమ్ మాత్రం డౌట్ గా అలాగే ఇల్లుని చూస్తూ ఉంటాడు. దాహం దాహం అని చెప్పి ఇంకా చామంతి అదే పనిగా అంటూ ఉంటుంది. సరే వేరే చోట వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి కావేరి అనగానే ఇంకా ప్రేమ్ అలాగే వెళ్తూ ఉంటాడు. అక్కడ చామంతి అదే పని కోనిపోతే ఏడుస్తుంటది. ఇంకా రోజు అలాగైనా సరే చామంతి మిస్ అయిపోయింది, తన మీద నిందలు వేయాలి అని చెప్పి ఇంకా ఎప్పటికీ ఇక్కడ రాకుండా చేయని చెప్పి రోజా ప్లాన్ వేస్తుంటది. ఈ ఫోటో పర్ఫెక్ట్ గా ఉంది మై డియర్ సిస్టర్, ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వు అసలు ఊహించుండవుగా. ఇది ఏవి కూడా తెలియదు కదా, నన్ను ఎవరైనా చేయమని చెప్పేసి అసలు ఎవరైనా తెలుసుకోని చెప్పేసి తెగ ఆరాట పడుతున్నావు కదా. ఇదిగో వెళ్ళు, నీకు ఈ శాస్తి తప్పదులే. ఇదిగో ఎలాగైనా సరే నిన్ను ఈ ఫోటో పట్టి నిన్ను ఏం చేస్తాను చూడు, నా జాగ్రత్తను ఉండాలిగా అని ఇంకా రోజా అనుకుంటూ అలాగే చామంతితో ఒక అబ్బాయిని సెట్ చేసి ఇంకా ఫోటోని ఏర్పాటు చేస్తూ ఉంటది. ఇంకా అలాగే ఫోటో చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ అలాగే కావేరి చేసిన చోట అంత తిరుగుతూ ఉంటారు. చామంతి జాడ తెలియకపోవడం వల్ల ప్రేమ్ చాలా అప్సెట్ అవుతాడు. ఇంకా బాధపడి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత మూర్తి గారు వచ్చి అమ్మ కావేరి చామంతి ఆచూకు దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ కావేరి ఏం మాట్లాడరు. అదేంటి, మన కోసం వచ్చిన చామంతిని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని మూర్తి అన్న మాటలకి అదే తెలియట్లేదండి, అసలు తను ఏం చేస్తున్నారో అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదండి అని ప్రేమ్ బాధపడుతుంటారు. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, చామంతికి ఏం కాదు, తను కనబడుతుంది, ఆ విషయం మీ వాళ్ళ చెప్పావు బాబు అని మూర్తి అనగానే లేదండి, నా ఫోన్ సిగ్నల్ లేదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా మళ్ళీ హర్ష కాల్ చేస్తుంటాడు. అప్పుడు ఇంకా ఫోన్ మోగుతుంటుంది. రమ రింగ్ అవుతుంది అని హర్ష అనగానే చెప్పానా సిగ్నల్ ఉండదు, ఇప్పుడు సిగ్నల్ అందిందేమో అని ఇంకా రమాదేవి అనగానే ఎవరు చేస్తున్నారండి అని చెప్పి కావాలి అనగానే మా నాన్న చేస్తున్నాడండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటో ఆలోచిస్తున్నావు, జరిగింది చెప్పేసి ఈ విషయం తెలియాలి కదా అని చెప్పి మూర్తి అనగానే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి నాన్నని ప్రేమగానే అరే అరే నువ్వు చామంతి ఎలాగున్నారా, బాగానే ఉన్నారా హర్ష అన్న మాటలకి నాన్న నేను బాగానే ఉన్నాను అని ప్రేమ్ అనగానే అంటే ఏంట్రా ఏమైంది అని చెప్పి హర్ష కంగారుగా మాట్లాడుతుంటాడు. ఇద్దరు కలిసి చింతలపాలెం అంకాలం గుడికి వచ్చి ముక్కు పొడికి ఇచ్చాం నాన్న, షాప్ లో వాటర్ తీసుకుని చెప్పేసి బైక్ ఆపాను, వాటర్ తెచ్చేసరికి అసలు చామంతి లేదు, కనిపించట్లేదు నాన్న అని చెప్పి ప్రేమ అన్న మాటలకి హర్ష షాక్ అవుతుంటాడు. రమాదేవికి అసలు ఏం అర్థం కాదు, ఇంకా అలా చూస్తూ ఉంటుంది. చామంతి కంపపడం ఏంట్రా, అదే జరుగుతుంది హర్షంగా, అదే నాకు అర్థం కావట్లేదు నాన్న, వెతుకుతూనే ఉన్నాను, అసలు ఎవరు కిడ్నాప్ చేశారు నాకు అదే అర్థం కావట్లా, చామ్ని ఎక్కడో దాచారు అని అదే అందుకోసం వెతుకుతున్నాను, నాకు చాలా కంగారుగా ఉంది నాన్న అని చెప్పి ప్రేమ్ చాలా టెన్షన్ గా మాట్లాడుతుంటాడు. అదే చామంతికి ఏం కాదు, నేను కూడా బయలుదేరి వస్తున్నాను, లొకేషన్ పంపించు అని హర్ష సరే నాన్న చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. ఇంక రామాదేవి ఏమో ఇంక టెన్షన్ పడుతూ అసలు ఏంటి ఏమైంది అడుగుతుంటది. బాబు నువ్వు లోపలరా, చామంతికి ఏం కాదని చెప్పి మూర్తి ధైర్యం చెప్తూ ఉంటాడు. పదండి అని చెప్పి కావాలంగానే ఎక్కడున్నా వచ్చా, ఏమైపోయావు, నీ కోసం ఎంతో వెతుకున్నాను, నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అక్కడ చామంతి అదే పైన అరుస్తూ ఉంటుంది. ఏంటి చామంతి కనపడట్లేదు అని చెప్పి రామాదేవి అవును అని చెప్పి హర్ష తలుపుతుంటాడు. కనపడదు అత్తయ్య అని ఇంకా రోజా వస్తుంటది. చామంతి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది, ఎలా కనపడుతుంది అని రోజు అనమాట హర్ష చాలా కోపం వస్తుంటది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి హర్ష అనగానే ప్రూఫ్ లేకుండా ఏం చెప్పట్లేదులే మావయ్య, ఇదిగోండి ప్రూఫ్ అని చెప్పేసి రోజు చూపిస్తుంది. ఇంకా హర్ష షాక్ అయిపోతూ ఉంటాడు. పిచ్చోళ్ళారా, అయ్యో ఆయన చాలా మంది ఎరువులు చేశాను మీరంతా అని చెప్పి రోజు అనుకుంటూ చూస్తూ ఉంటది. ఇంకా హర్ష పదే పదే ఫోటో చూస్తుంటాడు. ఏది అని చెప్పి రమాదేవి చూస్తూ ఉంటది. ఇంకా రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తుంటది. ఇప్పుడు అర్థమైంది కదా మావయ్య గారు, ఎవరు తెలియకుండా చామంతి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది, అది కనిపెట్టి నాకు ఎవరో ఫోటో పంపించారు అని రోజు అనమాట, అది సంగతి, అదిగో అదేమి చెప్పేసి అక్కడ వాడు ఇక్కడ ఈయన ఓ తెగ ఫీల్ అయిపోతున్నారుగా, ఇప్పుడు వాళ్ళు ఫోటో పంపించి వెంటనే వాళ్ళు రమ్మని చెప్పండి, ఆ చామంతి లేచిపోయిందని చెప్పు అని చెప్పి రమాది అనమాట. ఏ ఆపు అని చెప్పి హర్ష అరుస్తూ ఉంటాడు. ఇంకా రమాది సైలెంట్ అయిపోతుంది. చామంతి అలాంటిదేం కాదు అని హర్ష అనగానే ఇదిగో
ఇంకా ఈ ఫోటో చూసాక దాన్ని వెనకేసుకొస్తావేంటి, ఆయన భుజాలు ఎత్తుకోవడం చేయకు అని చెప్పి రామదాన్ నువ్వు నిజంగా తెలియకుండా నోరు జారకు అని హర్ష అనగానే ఏంటి నీకెలా అర్థమవుతుంది ప్రమాదేవ్ అనగానే ఏ రోజు నీకు ఈ ఫోటోలు ఎవరు పంపించారు గాని వాళ్ళు సీటర్స్ అని హర్షణ మాటలకి రోజా షాక్ అవుతుంది. అదేంటి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అయినా ఏమంటున్నారు మాయ గారు రోజా అనగానే దీన్ని ఏ ద్వారా క్రియేట్ చేశారు పంపించారు అని చెప్పి హర్షణ మాట రోజా షాక్ అవుతుంది. ఏంటి ఇది ఏ ద్వారానా అని రామాదంగా కాదు మావయ్య అని చెప్పి రోజా అనగానే నేను చెప్తున్నాను కదమ్మా అవి నిజం కాదు క్రియేట్ చేసినవే ముందు దాన్ని తెలిసి అయినా ఒక ఆడపిల్ల మీద నింద వేయడం చాలా తేలిక కావచ్చు కానీ దాని పరివాసన అసలు ఎలా వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అని హర్షంగానే ఏ అసలు ఈయన ఏ విషయం నమ్మడం అని చెప్పి రోజా అక్కడే అవుతుంది. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటి నిందలు వేరు అనక హర్ష అనగానే అంటే ఏంటి మాకు బుద్ధి జ్ఞానం లేదంటావా ఏంటి ప్రమద అనగానే నీకు అర్థమైందిగా నేనైనా ఎందుకు వెళ్తాం అని చెప్పి హర్ష బయలుదేరుతుంటాడు. ఇది బుద్ధి అని చెప్పి రామదే కోపం వెళ్ళిపోతుంది. ఇంకా రోజు అఫ్ట్ అవుతుంటది. అంత కష్టపడి చేసా ఇదేంటి ఇంత సింపుల్ గా తీసేయండి మావయ్య అసలు నువ్వు నమ్మపోతే ఏమైంది అత్తే నమ్ముతుందా చాలా నాకు అని చెప్పి రోజు అనుకుంటుంది. అక్కడ చామంతి అదే పని ఏడుస్తుంది. నేను ఇక్కడ ఎలాగైనా బయటికి వెళ్ళాలి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి చామంతి తన కట్లు ఇప్పించిన ప్రయత్నం చేస్తుంటది. దాని తన వల్ల కాలేకపోతూ ఉంటుంది. ఒక్కసారి కిటికీ నుండి పావులను చూసి చామంతి భయపడుతుంది. ఇంకా అదే పనిగా దేవుని స్మరిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ పావు పరిగెత్తి ఒక్కసారిగా ఇంకా అలాగే పైకి వెళ్ళి అక్కడ వాటర్ బాటిల్ ఉంది ఒకసారిగా నెడుతుంది. కరెక్ట్గా అది చామంతి నోట్లో వచ్చి వాటర్ పడుతుంది. ఇంకా చామంతి చాలా సంతోషపడతాడు. అమ్మ నాగమ్మ నువ్వు నా కోసమే వచ్చావమ్మా నా దాహం తీర్చడాకే వచ్చావా తల్లి అని ఏడుస్తూ ఇంకా దేవుని మొక్కుంటుంది. ఆ తర్వాత ఇంకా నాగమ్మ వెళ్ళిపోతుంటది. అదంతా ఇంకా చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటది. ఆ తర్వాత ఒక్కసారిగా నాగమ్మ ఎంట్రీకి పరిగెత్తి ఇంకా అలా చూసి వెళ్ళిపోతుంది. అసలు చామంతి ఎక్కడ ఉందో ఏంటో ఏం చేసినా అర్థం కావట్లా. అసలు వెతుకుతున్నావు కానీ కనపట్లేదు. మిస్ అయ్యి చాలా సేపు అయింది. అసలు ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే కావేరి మూర్తి గారు వస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ బాగా చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ప్రేమ్ గారు ఫోన్ చేయండి అని కావేరి అనగానే వద్దు కావేరి నా చామ్ ఎక్కడుందో ఎలాగుందో తిందో లేదు తెలీదు అర్థం కావట్లా అని ప్రేమ్ అనగానే చామంతిని వెతుకుతున్నాం కదా మీరు వెతకడానికి మా శక్తి కావాలి కదా దయచేసి తినండి అని చెప్పి కావేరి అనగానే 4 ముద్దలు తినండి అని మూర్తి అంటూ ఉంటాడు. ప్లీజ్ రండి తినండి అని చెప్పి కావేరి అనగానే సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ అలా మాట తీలాకి వెళ్తాడు. కానీ ముద్ద కలుగుతాడు కానీ తన వల్ల కాలేకపోతుంది. చామంతి పదే పదే గుర్తొస్తూ ఉంటది. ఇంకా తినలేకపోతూ ఉంటాడు. ఒక్కసారిగా చీకటి తీసుకుంటాడు. అదంతా కావేరి మూర్తి చూసి చాలా బాధపడుతుంటారు. ఎక్కడున్నా చామ్ నేను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఎక్కడున్నా చామ్ అని చెప్పి ప్రేమ్ అది తలుచుకుంటూ ఉంటాడు. చామంతి అది ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయి. ప్రేమ్ బాబుని తలుచుకున్నట్టున్నాడు అని చెప్పి నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నట్టున్నాడు అని చెప్పి చామంతి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. నీకు కష్టం వస్తే ఆ కష్టం వచ్చి నేను ఉంటా అని చెప్పి మాటలు చామంతి గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది. ప్రేమ పదే పదే షూట్ లో జరిగిన మ్యారేజ్ గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. తన జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చామంతి కూడా అలాగే ఏడుస్తూ ఉంటుంది. చాలా టూ మచ్ అత్తయ్య ఆయన మావేని ఎక్కడ ఎవరు నిలబట్టాలో అర్థం కాదు. ఆ పని మనిషి కోసం ఈయన వెళ్ళడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ రోజా అన్నమాటకి నాకే అర్థం కావట్లేదు. అది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అసలు ఇంట్లో అందరు మార్పు స్టార్ట్ అయినాయి. ఇదిగో ఇదిగో ఇంటి బయట ఉండాల్సిన తెలుసుకోవట ఇంటి ముందు వచ్చింది. ఎదురు నిలబడ్డ భయపడే నాకెదురు నిలిచే స్థాయికి వచ్చింది. నేను గీత గీసిన దాటని మీ మాయ కూడా ఆ గీతను దాటి అన్నిటికి ఇదిగో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 25 ఏళ్ళుగా ఇంట్లో పనిచేస్తున్న నూరు మంది చంద్రిక కూడా మార్పు వచ్చింది కదా ఇదంతా దాని వల్లే అసలు ఇంట్లో అడుగుపడడం వల్లే అని రమాదేవ్ అన్నమాటకి అది చేస్తున్నా మీరేం చేయరా ఏంటి మీరేం మాట్లాడతాయా రోజా అన్నమాట నేనేం చేస్తాను రోజా అని చెప్పి రమద్దామని అయినా అసలు ఎవరితో నడిపిందని చెప్పి అన్నా సరే వాయిస్ నమ్మనే నమ్మట్లేదు కొట్టుబారేస్తారు ఏంటి ఇదంతా రోజా అన్నమాటకి ఈ చామంతి ఇంట్లో అడుగు పెట్టకూడదు రోజా దాన్ని అసలు ఎలాగైనా సరే అనిపిస్తుంది కిడ్నాప్ చేసి దాచనిపిస్తుంది అని రమాదేవి మాటలకి ఏంటి అనిపిస్తుంది నేనే కిడ్నాప్ చేసి తెప్పిస్తే ఇది తెలిసి చెప్పి భయపడ్డాను అని చెప్పి రోజా అనుకుంటుంది. అసలు దాన్ని కిడ్నాప్ చేసి చీకటి గదిలో కాళ్ళు కట్టేసి తిండి పెట్టకుండా కనీసం మంచిది కూడా ఇవ్వకుండా దాని చేతిలో చేస్తే కానీ నా కోపం చల్లారదు అని రామదాని మాటలకి ఇది మీకు అనిపిస్తుందా నేను కూడా అదే చేస్తున్నాను పిచ్చి మొహం అయినా ఏ మాటగా మాట
అయినా నేను అమర్లో పెట్టిన ఆలోచన నీకు వస్తుందిగా. ఆయన ఇద్దరు ఒకరు ఆలోచిస్తున్నాము. కాకపోతే నీకంటే ముందే ఉన్నాని చెప్పి రోజా అనుకుంటున్నది. ఆ చామంతి మన ఇంట్లో అడుగు పెట్టకూడదు, దానికోసం ఏమైనా చేస్తా రమాదేవన్ గాని ఇంకా ఇంట్లో అడుగు పెట్టకూడదు, నన్ను నమ్మండి అని చెప్పి రోజా అనగానే అది ఇంట్లో రాకుండా ఎలా చేస్తావు, అంత విషయం ఎలా చెప్తావు అని రమాదేవ్ అని మాటలకి ఏంటి కొంపతీసి తెలిసిపోతుందా ఏంటంటే రోజా భయపడుతుంది. ఏంటి రోజా మాట్లాడు అని రమాదేవ్ అదేంటి అది తెలగంటారు, మీకు చెప్పకుండా నేను ఏమైనా చేస్తానో చెప్పండి, మంచి వాళ్ళకి దేవుడు మంచిగా చేస్తుంటారు కదా, అలాగే మన కోసం మంచి కోసం ఇంట్లో అడుగుపెడతా అంటున్నా అంతే అని చెప్పి రోజా కవర్ చేస్తుంది. ఓ నాయన దొరికని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి రోజా భయపడుతుంది. ఇంకా రామాదేవి చాలా సంతోషపడుతుంది. అసలు చామంతి ఇంటి దగ్గర ఉంటే బాగుంది, శాశ్వతంగా ఇంట్లో అడిగే పెట్టుకుంటే బాగుండు అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ